Good evening, ma. Good evening, students. Good evening, ma'am. Good evening, Good students. evening, ma'am. Okay. Today, class is on electron transport system, ma. In the respiration process, lo manam chuste, in aerobic respiration, the organic in aerobic respiration, the organic food material are broken down to carbon dioxide and water in the presence of the atmospheric oxygen అని చెప్పుకున్నాం మనం. ఇట్ ఇన్వాల్వ్స్ అట్లీస్ట్ 4 స్టెప్స్ అని చెప్పాం. వాట్ ఆర్ దీస్ 4 స్టెప్స్? చెప్పండి అన్న. 4 స్టెప్స్ మనం ఇన్వాల్వ్ చేసుకునే మనకి యొక్క మెకానిజం అనేటటువంటిది కంప్లీట్ అవుతుంది అని చెప్పుకున్నాం. వాట్ ఆర్ దీస్ 4 స్టెప్స్? 4 స్టెప్స్ ఏంటి నాన్న? శిరీష, సువర్ణ, శివమణి, ఎనీవన్ టెల్ మీ? ఏరోబిక్ రెస్పిరేషన్, వాయుసహిత శ్వాసక్రియలో ఆర్గానిక్ ఫుడ్ మెటీరియల్స్, సేంద్రియమైనటువంటి పదార్థాలు బ్రోకెన్ డౌన్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ గా అండ్ వాటర్ గా ఏర్పడుతుంది ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద అట్మాస్ఫిరిక్ ఆక్సిజన్ అని చెప్పుకున్నాం మనం. ఇట్ ఇన్వాల్వ్స్ మేజర్ గా మనం చూస్తే 4 స్టెప్స్ ఆర్ ఇన్వాల్వ్డ్, టోటల్ ప్రాసెస్ విల్ బి కంప్లీటెడ్ అనుకున్నాం మనం. వాట్ ఆర్ దీస్ 4 స్టెప్స్? శివమణి, సువర్ణ వీళ్ళెవరు లేరమ్మా? శిరీష, సుధీర్, స్టూడెంట్స్ అబ్సెంట్ ఉన్నారా ఏంటి? మహాలక్ష్మి, Ma'am. Yes, ma'am. సువర్ణ మాట్లాడుతున్నావా? Ma'am. ఏమో ఉన్నావా లేవా? ఉన్నాను. ఎప్పుడు మాట్లాడట్లేదు, రెస్పాండ్ అవ్వట్లే. మీకు ఆల్రెడీ ఈ క్వశ్చన్ చెప్పాను కదా. Yes, ma'am. 4 స్టెప్స్ ఇన్వాల్వ్ అవుతాయి అనుకున్నాము. వాట్ ఆర్ దీస్ 4 స్టెప్స్? రాస్తూ ఉన్నారు కదా క్లాస్ చెప్పేటప్పుడు, మరి ఆ క్లాస్ అసైన్మెంట్ బుక్స్ రిఫర్ చేసి చూసి చెప్పండి. మీరు ఏమి బుక్స్ ఏం చదవట్లేదు, ఏమి చేయట్లేదు, అది ప్రతి ఒక్కరు కూడా అర్థమవుతుంది. 4 స్టెప్స్ ఏంటని అడుగుతున్నాం, ఎవరు ఏమి రెస్పాండ్ అవ్వట్లే. 1 is the glycolysis step. Second one is the link reaction. Link reaction, acetyl coenzyme A is the link reaction between the glycolysis and the pyruvic acid అని చెప్పుకున్నాం. Then third one is the Krebs cycle or TCA cycle, tricarboxylic acid metabolism అని చెప్పాం. Then fourth one is the electron transport system అన్నాం మనం. సో ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి క్లాస్ ఏంటంటే, ఆల్రెడీ గ్లైకాలసిస్ మనం కంప్లీట్ చేసాము. దెన్ సెకండ్ వన్ ఇస్ ద లింక్ రియాక్షన్ అంటే ఏంటి? అసిటైల్ కోఎంజైమ్ ఏ ఈజ్ ఫార్మ్డ్ ఫ్రమ్ విచ్ సబ్స్టాన్స్? ఏ పదార్థం నుంచి మనకి అసిటైల్ కోఎంజైమ్ ఏ ఏర్పడుతుందని చెప్తున్నామండి? Pyruvic acid. వెరీ గుడ్. పైరువిక్ యాసిడ్ నుంచి ఈ యొక్క అసిటైల్ కోఎంజైమ్ ఏ అనేటటువంటిది ఫామ్ అవుతుంది. ఈ యొక్క అసిటైల్ కోఎంజైమ్ ఏనే మనకి ఇన్వాల్వ్డ్ ఇన్ ద క్రెబ్స్ సైకిల్ లో మనకి ఇన్వాల్వ్ అవుతుంది అని చెప్పుకున్నాము. రైట్. దెన్ ఫోర్త్ వన్ ఇస్ ద మెకానిజం ఆఫ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అనమాట. ఇప్పుడు ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఆర్ ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ అంటున్నాం మనం. నౌ వి డిస్కస్ ద మెకానిజం ఆఫ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అనమాట. ఇప్పుడు మనం ద వర్కింగ్ మెకానిజం ఆఫ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ ఇన్ రిలేషన్ టు ప్రోటాన్ టు ట్రాన్స్పోర్ట్ అండ్ ఏటీపీ ఫార్మేషన్స్. ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్ విత్ దిస్ డయాగ్రామ్ అనమాట. మనకు ఒక చిన్న డయాగ్రామ్ ఇచ్చాడు. ఆ డయాగ్రామ్ ను బట్టి మనం ఈ యొక్క మెకానిజం అంతా కూడా మనం ఈజీగా మనం ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేటటువంటివి ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి,
ఇన్ ద మైటోకాండ్రియల్ ఇన్నర్ మెంబ్రెయిన్. మైటోకాండ్రియల్ ఇన్నర్ మెంబ్రెయిన్ అనమాట. అంటే మైటోకాండ్రియా యొక్క లోపలి త్వచంలోనికి ఎలక్ట్రాన్స్ అనేటటువంటివి ఎలాగా రవాణా చెందుతాయి అని చెప్పుకున్నాం. ఇన్ ద ప్రీవియస్ క్లాస్ లో మనం వి డిస్కస్డ్ what are the how many complexes are involved in the electrons transport. ఎలక్ట్రాన్స్ అనేటటువంటి ట్రాన్స్పోర్ట్ అవ్వటానికి ఎన్ని రకాలైనటువంటి కాంప్లెక్సెస్ ఇన్వాల్వ్ అవుతాయి అనుకున్నామండి? 4 టైప్స్ కాంప్లెక్సెస్. ఒకటి కాంప్లెక్స్ 1, రెండవది కాంప్లెక్స్ 2, మూడవది కాంప్లెక్స్ 3, నాలుగవది మనకు కాంప్లెక్స్ 4 అనేటటువంటి 4 కాంప్లెక్సెస్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఫర్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ వన్ కాంప్లెక్స్ టు ద అనదర్ కాంప్లెక్స్ ఇన్ ద మైటోకాండ్రియల్ ఇన్నర్ మెంబ్రెయిన్ అనమాట. మైటోకాండ్రియా యొక్క లోపలి త్వచంలో ఎలక్ట్రాన్స్ అనేటటువంటివి రవాణా చెందటానికి ఈ యొక్క కాంప్లెక్సెస్ 4 కాంప్లెక్సెస్ అనేటటువంటివి ఇన్వాల్వ్ అవుతున్నాయి అని చెప్పుకున్నాం. అలానే ఆల్రెడీ డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ అబౌట్ ఆల్ దీస్ 4 కాంప్లెక్సెస్ గురించి కూడా మనం ఇన్ ద లాస్ట్ క్లాస్ లో మనం డిస్క్రైబ్ చేసుకున్నాం. మనం కాంప్లెక్స్ 1 కన్సిస్ట్స్ విచ్ వన్, కాంప్లెక్స్ 2, 3 and 4. కాంప్లెక్స్ 1 లో మనకు విచ్ టైప్ ఆఫ్ ఎంజైమ్స్ ఆర్ ప్రెజెంట్ అండ్ ఐరన్ సల్ఫర్ ప్రోటీన్స్ ప్రెజెంట్ అవుతాయి అని చెప్పుకున్నాము. దెన్ క్వినోన్, యుబిక్వినోన్, దెన్ సైటోక్రోమ్స్, దీస్ ఆల్ ఆర్ ద ఇన్వాల్వ్డ్ ఫర్ ద ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అని చెప్పుకున్నాం. నౌ హౌ దీస్ ఎలక్ట్రాన్స్ ఆర్ ట్రాన్స్పోర్ట్ ఇన్ రిలేషన్ టు ప్రోటాన్ టు ట్రాన్స్పోర్ట్ అండ్ ఏటీపీ ఫార్మేషన్స్. ఏటీపీ ఫార్మేషన్ అవటానికి కూడాను ఈ యొక్క ఎలక్ట్రాన్స్ ఎలా రిలీజ్ అవుతాయి, ఇన్వాల్వ్ అవుతున్నాయి, ప్రోటాన్స్ ఎలా రిలీజ్ అవుతున్నాయి అనేటటువంటిది ఒక చిన్న డయాగ్రామ్ తోటి మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దిస్ స్కీమ్ ఈస్ డివైడెడ్ ఇంటూ ద 4 steps. ఇట్ ఈస్ జనరల్లీ ఎక్స్ప్లెయిన్డ్ విత్ ద రెఫరెన్స్ టు ద ఎంజైమ్ కాంప్లెక్సెస్ 1, 2, 3, 4. ఈ 4 కాంప్లెక్సెస్ తోటి మనము ఈ యొక్క స్కీమ్, దట్ మీన్స్ మెకానిజం ఆఫ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ స్కీమ్, అంటే ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థ అనేటటువంటి యొక్క యాంత్రికాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చండి. దీస్ కాంప్లెక్సెస్ ఫెసిలిటేట్ ద మూవ్మెంట్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ అండి. ఈ యొక్క కాంప్లెక్సెస్ అనేటటువంటిది ఎలక్ట్రాన్స్ ని ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి మనకి మూవ్ చేయటానికి, రవాణా చేయటానికి మనకు ఉపయోగపడుతుంది. సో అది ఎలా ఉపయోగపడుతుంది ఏంటి అనేటటువంటి దానికి చూస్తే ఫ్రమ్ NADH అండ్ FADH టు ఆక్సిజన్ అనమాట. NADH నుంచి FADH2 నుంచి మనకి ఎక్కడికి వెళ్తుందండి? మనకు టు ఆక్సిజన్ దగ్గరికి మనకి ఎలా వెళ్తుంది అనేటటువంటిది మనం ఇక్కడ డిస్క్రిప్షన్ అనేటటువంటిది ఇవ్వవచ్చు అనమాట. ఇందులో మెయిన్ గా మనం గమనించి చూస్తే ఇందులో ఉండేటటువంటి ఇంపార్టెంట్ పాయింట్ గా మనకు 1 by 1 మనం డిస్కస్ చేస్తూ ఉంటే అండి, ఫస్ట్ స్టెప్ లో మనం ఐడెంటిఫై చేసి చూడాలి. ఇన్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లో మనం గమనించి చూడాలి. దిస్ ఈస్ ద స్కీమ్ ఫర్ ద ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఏటీపీ సింథసిస్ అనమాట. దట్ మీన్స్ ది స్కీమ్ ఇన్వాల్వింగ్ ప్రోటీన్ ట్రాన్స్లోకేషన్స్ ఆల్సో. ఈ యొక్క డయాగ్రామ్ అనేటటువంటిది మనకు ప్రోటీన్ ట్రాన్స్లోకేషన్ అంటే ప్రోటాన్స్ అనేటటువంటివి రవాణా కూడా మనకి ఇందులో జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి ఈ యొక్క పిక్చర్ లో దిస్ ఈస్ ద మ్యాట్రిక్స్ ఆఫ్ ద మైటోకాండ్రియా పార్ట్. ఇదేంటి? మైటోకాండ్రియాలో ఉండేటటువంటి మాత్రిక భాగము. ఇదంతా కూడాను మైటోకాండ్రియా భాగం. ఇదంతా కూడా ఇది ఇన్నర్ మెంబ్రెయిన్. ఇదేమంటే ఇన్నర్ స్పేస్. ఇదేమంటే లోపలి త్వచము, ఇదేమంటే ఇన్నర్ స్పేస్. మైటోకాండ్రియా యొక్క ప్రదేశం అనమాట. అది మైటోకాండ్రియా యొక్క ఖాళీ ప్రదేశం అని చెప్తాం మనం. ఆ ఇన్నర్ మెంబ్రెయిన్ స్పేస్ అంటాం మనం. IMS ఇన్నర్ మెంబ్రెయిన్ స్పేస్ అని చెప్తాం మనం. అది నెక్స్ట్ వన్, హౌ ద వర్కింగ్ మెకానిజం ఆఫ్ ద ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్, ఎలా జరుగుతుంది యొక్క మెకానిజం అనేటటువంటిది మనం గమనించి చూస్తే ఇందులో మనకి ద ఈవెంట్స్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ కపుల్డ్ టు ప్రోటాన్ పంపింగ్ ఇంటూ ద ఇంటర్ మెంబ్రెయిన్ స్పేస్ అనమాట. ఇంటర్ మెంబ్రెయిన్ స్పేస్ లోనికి ఎలక్ట్రాన్స్ అనేటటువంటివి కపుల్డ్ అంటే ఏంటి? మనకు ఒక జత ఎలక్ట్రాన్స్ అనేటటువంటివి ప్రోటాన్ పంపింగ్ ద్వారా మనకు ఎలక్ట్రాన్స్ అనేటటువంటివి విడుదలవుతాయి అండ్ ఏటీపీ ఫార్మేషన్ అవ్వటానికి కూడాను. ఇట్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ బై ద సో మెనీ స్టెప్స్ అనమాట. కొన్ని రకాలైనటువంటి స్టెప్స్ ద్వారా మనకి ఈ యొక్క మ్యాటర్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఇందులో మనం చూస్తే ద ఓవరాల్ స్కీమ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ ద 4 steps అండి. ఓవరాల్ స్కీమ్ అంతా కూడా మనకి ఇక్కడ 4 steps తోటి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇందులో ఇట్ ఈస్ జనరల్లీ ఎక్స్ప్లెయిన్డ్ విత్ ద రెఫరెన్సెస్ టు ద ఎంజైమ్ కాంప్లెక్సెస్ 1,
ఇక్కడ చూడండి డయాగ్రామ్ లో కనిపిస్తుంది. దిస్ ఈస్ ద కాంప్లెక్స్ 1. ఓకే, ఇట్ ఈస్ ద కాంప్లెక్స్ 2, దెన్ కాంప్లెక్స్ 3 అండ్ దెన్ కాంప్లెక్స్ 4. ఇలాగ మనకి ఒక 4 కాంప్లెక్సెస్ అనేటటువంటివి ఇందులో మనకు ఇన్వాల్వ్ అయినాయి. దీస్ కాంప్లెక్సెస్ ఫెసిలిటేట్ ద మూవ్మెంట్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ అన్నమాట. ఈ యొక్క 4 కాంప్లెక్సెస్ కూడాను దేనికి ఎలక్ట్రాన్స్ అనేటటువంటివి రవాణా చెందటానికి మనకి ఇవి బాగా ఫెసిలిటేట్ గా ఉంటూ ఉన్నాయి. ఎక్కడి నుంచి? ఫ్రమ్ NADH అండ్ ఇక్కడ ఉండేటటువంటి NADH అండ్ FADH2 అనేటటువంటి వీటి ద్వారా ఎలక్ట్రాన్స్ అనేటటువంటివి టు ఆక్సిజన్. ఇక్కడ చూడండి ఆక్సిజన్ ఉంది ఇక్కడ. ఈ యొక్క ఆక్సిజన్ దగ్గరికి ఎలక్ట్రాన్స్ అనేటటువంటివి యొక్క 4 కాంప్లెక్సెస్ నుంచి టు రీచ్ ద ఆక్సిజన్ పార్ట్ అన్నమాట. ఆక్సిజన్ దగ్గరికి యొక్క ఎలక్ట్రాన్స్ అనేటటువంటివి ఇన్వాల్వ్ అవుతాయి. మనం ఇందాక ఇన్ ద ప్రీవియస్ క్లాసెస్ లో వాట్ ఆర్ ద 4 కాంప్లెక్సెస్ అని మనం చదువుకున్నాం. కాంప్లెక్స్ 1. కాంప్లెక్స్ 1 కి ఇంకొక పేరేంటి మనకు? NADH డిహైడ్రేజినేజ్. ఇందులో మనకి ఇంకా ఏమున్నాయి? ఇట్ కంటైన్స్ FMN, ఫ్లావిన్ మోనో న్యూక్లియోటైడ్ ఉంది, అండ్ ఆల్సో సమ్ కోఫాక్టర్స్ కూడా ఉన్నాయి, అండ్ ఐరన్ సల్ఫర్ ప్రోటీన్స్ కూడా ఇందులో మనకు ప్రజెంట్ అయి ఉన్నాయని చెప్పుకున్నాము. ఇందులో దిస్ కాంప్లెక్స్ 1 ట్రాన్స్ఫర్స్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ NADH టు యూబిక్వినోన్ అని కూడా చెప్పామండి. నెక్స్ట్ వన్ చూస్తే కాంప్లెక్స్ 1, 2, 3, 4. దీస్ 4 కాంప్లెక్సెస్ కంటైన్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ అన్నమాట. కొన్ని రకాలైనటువంటి కాంపోనెంట్స్ ఉన్నాయి ఇందులో. అండ్ 5th కాంప్లెక్స్ మాత్రం మనకి ఏముందండి? మనకి 5 కాంప్లెక్సెస్ 4 మాత్రం ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ కు ఉపయోగపడతాయి. 5th కాంప్లెక్స్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ద కప్లింగ్ ఫ్యాక్టర్ కాంప్లెక్స్ అన్నాం మనం. 5వ కాంప్లెక్స్ ఏమని చెప్తామండి? కప్లింగ్ ఫ్యాక్టర్ కాంప్లెక్స్ అన్నాం. దట్ ఈజ్ దానికి ఇంకొక పేరు ఏంటంటే F0 to F1 ఆర్ ATPase ఆర్ ATP సింథేజ్. సో దిస్ ఈజ్ ద 5th కాంప్లెక్స్. కాంప్లెక్స్ 5th ఇదండి. ఇది లాస్ట్ వన్ ఏంటి? కాంప్లెక్స్ 5th. దీన్నే మనము ATPase ఆర్ ATP సింథేజ్. ఇక్కడ మనకు స్కీమ్ యొక్క డయాగ్రామ్ నేమ్ కూడా ఏముందండి? ఓవరాల్ స్కీమ్స్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అండ్ ATP సింథసిస్. అంటే we discuss about 2 things. One is overall the ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అనేటటువంటివి ఎలా జరుగుతున్నది అనేది ఒకటైతే, సెకండ్ థింగ్ ఇస్ ద సింథసిస్ ఆఫ్ ద ATP ఫార్మేషన్. ATP ఫార్మేషన్ ఏర్పడటం కూడా ఎలా జరుగుతుంది అనేది కూడా మనం డిస్కస్ చేయాలి. నౌ ఫస్ట్ థింగ్, వాట్ ద 4 కాంప్లెక్సెస్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అనేది మనకి ఇంపార్టెంట్. దెన్ కాంప్లెక్స్ 2లో ఏం ఎంజైమ్స్ ఉన్నాయని చెప్పుకున్నామండి? సక్సినేట్ డిహైడ్రేజినేజ్ ఆర్ సక్సినేట్ క్యూ రెడక్టేజ్ అనేటటువంటి ఎంజైమ్స్ ఉన్నాయి. దెన్ కాంప్లెక్స్ 3లో సైటోక్రోమ్ C రెడక్టేజ్ ఎంజైమ్స్ ఉన్నాయి. కాంప్లెక్స్ 4లో సైటోక్రోమ్ C ఆక్సిడేజ్. ఫస్ట్ వన్ ఇస్ ద NADH డిహైడ్రేజినేజ్, సక్సినేట్ డిహైడ్రేజినేజ్, సైటోక్రోమ్ C రెడక్టేజ్. దెన్ ఫోర్త్ వన్ ఇస్ ద సైటోక్రోమ్ C ఆక్సిడేజ్, రెడక్టేజ్ ఆక్సిడేజ్. అదే మనకి ఫస్ట్ స్టెప్ లో ఏంటి? NADH డిహైడ్రేజినేజ్, సక్సినేట్ డిహైడ్రేజినేజ్. NADH డిహైడ్రేజినేజ్ అండ్ సక్సినేట్ డిహైడ్రేజినేజ్. ఓకే, this picture complex 1, 2, 3, 4. These 4 complexes are involved in the electron transport process. And the 5th complex, this is the 5th complex, and ATP synthase or ATP synthetase or F0 to F1 అని కూడా అంటాం దీన్ని. ఇది మనకు ATP ఫార్మేషన్స్ కి మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. దట్ ఈస్ ద కాంప్లెక్స్ 5. కాంప్లెక్స్ 1లో మనకి ఉండేటటువంటి ఎంజైమ్ NADH డిహైడ్రేజినేజ్ అనేటటువంటి ఎంజైమ్ తోటి ఇది మనకు ఉంటుంది. అండ్ కాంప్లెక్స్ 2 కంటైన్ సక్సినిక్ డిహైడ్రేజినేజ్ ఉంటుంది ఇందులో. అండ్ కాంప్లెక్స్ 3కి వచ్చేటప్పటికి సైటోక్రోమ్ ఉంటుంది ఇక్కడ. కాంప్లెక్స్ 4లో కూడా సైటోక్రోమ్ ప్రజెంట్ అయింది. చూడండి సైటోక్రోమ్ CYTB అండ్ CYTC1, CYTA అండ్ A3. These all are the cytochromes.
దీనికి ఏమంటే సైటోక్రోమ్ రిడక్టేజ్. కాంప్లెక్స్ 3 కంటైన్ సైటోక్రోమ్ రిడక్టేజ్. అలానే కాంప్లెక్స్ 4 ఉంది. దిస్ కాంప్లెక్స్ 4 కంటైన్ సైటోక్రోమ్ ఆక్సిడేజ్. రైట్ మా? సో ఈ 4 ఎంజైమ్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలండి. కాంప్లెక్స్ 1 లో విచ్ ఎంజైమ్ ప్రెజెంట్ కంటైన్? కాంప్లెక్స్ 1 కంటైన్ విచ్ ఎంజైమ్స్ అండి? NADH dehydrogenase, ma'am. వెరీ గుడ్, వెరీ గుడ్. NADH డిహైడ్రేజ్ Dehydrogenase. ఎంజైమ్. నెక్స్ట్ ఇక్కడ కాంప్లెక్స్ 2 ఉంది. కాంప్లెక్స్ 2 లో ఏమని చెప్పుకున్నాము? Succinic dehydrogenase. రైట్. అలానే కాంప్లెక్స్ 3 కంటైన్ విచ్ ఎంజైమ్స్ అని చెప్పుకున్నాం? సైటోక్రోమ్ Cytochrome C reductase. రిడక్టేజ్ అనేటటువంటిది. అంటే ఇక్కడ మనకు రిడక్షన్ డివిజన్ జరుగుతుంది, క్షయకరణము. అలాగనే మనకి సైటోక్రోమ్, ఇది కూడా కాంప్లెక్స్ 4 లో కూడా సైటోక్రోమ్స్ ఇంక్లూడ్ అయింది. C ఇక్కడ కూడా oxidase, ma'am. ఆక్సిడేజ్ అనేటటువంటిది ఇక్కడ జరుగుతుంది. సో దీస్ ఆర్ ద 4 ఎంజైమ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఈచ్ కాంప్లెక్సెస్ అన్నమాట. 1, 2, 3 and 4. 1, 2, 3 and 4 అనేటటువంటి 4 కాంప్లెక్సెస్ లో కూడా అండి మనం ఇవన్నీ సెట్ చూసాం మనం. అలానే కాంప్లెక్స్ 4 దేనికి అనుకున్నాం మనం? కాంప్లెక్స్ 4 సారీ, నాట్ కాంప్లెక్స్ 4, 5. కాంప్లెక్స్ 5 లో మనకి సింథసిస్ ఆఫ్ ఏటీపీ ఫార్మేషన్ అన్నమాట. ఏటీపీ సంశ్లేషణ అనేటటువంటిది ఎలా జరుగుతుందో మనం అక్కడ చెక్ చేయొచ్చు ఈజీగాను. నౌ కాంప్లెక్స్ 1 దగ్గరకు మనం వస్తే, కాంప్లెక్స్ 1 లో ఇంక్లూడింగ్ NADH డిహైడ్రేజనేజ్ అనేటటువంటి ఎంజైమ్ కూడా మనకు కనిపిస్తుంది అందులో. NADH డిహైడ్రేజనేజ్. నెక్స్ట్ కాంప్లెక్స్ 2కి వచ్చేటప్పటికి సక్సినేట్ డిహైడ్రేజనేజ్ ఉంది. ఇన్ ద ఫస్ట్ స్టెప్ 1, స్టెప్ 1 లో మనం గమనించి చూస్తే ఎలక్ట్రాన్స్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ NADH టు యూబిక్వినోన్. చూడండి ఇక్కడ మనకి ఇది ఏంటి? కాంప్లెక్స్ 1. కాంప్లెక్స్ 1 లో ఎలక్ట్రాన్స్ అనేటటువంటివి రిలీజ్. చూడండి ఈ డాట్స్ తోటి డ్రా చేసాం కదండి, ఉన్నాయి కదా, ఈ డాట్స్ గా ఉన్నాయి కదండి, అవేంటి మనకి ఎలక్ట్రాన్స్ షో చేస్తున్నాయి. సో ఫస్ట్ స్టెప్ లో ఎలక్ట్రాన్స్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ NADH. ఈ యొక్క NADH నుంచి ఎలక్ట్రాన్స్ అనేటటువంటివి టు యూబిక్వినోన్, ఇక్కడ ఉన్నది కదండి, యూబిక్వినోన్ కి ట్రాన్స్ఫర్ అవుతాయి అన్నమాట ఎలక్ట్రాన్స్ అనేటటువంటివి. నెక్స్ట్ ఆర్ కోఎంజైమ్ Q కూడా మనకి వెళ్ళొచ్చు వయా మధ్యలో దేని ద్వారా? FMN. ఇక్కడ ఉంది కండి FMN అంటే ఏంటి? ఫ్లావినో మోనో న్యూక్లియోటైడ్ తోటి మనకు వెళ్తుంది అనమాట. ఇది ఏ కాంపోనెంట్ ఆఫ్ కాంప్లెక్స్ 1 అనమాట. ఇది యాజ్ 2 ఎలక్ట్రాన్స్ ఆర్ మూవ్డ్ ఫ్రమ్ కాంప్లెక్స్ 1 నుంచి 2 ఎలక్ట్రాన్స్ మూవ్ అయ్యి యూబిక్వినోన్ కి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. కాబట్టి 1 ఎలక్ట్రాన్ మనకి రిలీజ్ అయిందంటే హౌ మెనీ ప్రోటాన్స్ ఆర్ రిలీజ్ అంటే 2 ప్రోటాన్స్ రిలీజ్ అవుతాయండి ఎక్కడైనాను. ఒక ఎలక్ట్రాన్ రిలీజ్ అయిందంటే మనకి 2 ప్రోటాన్స్ రిలీజ్ అవుతాయి. అంటే ఇక్కడ మనకి 2 ఎలక్ట్రాన్స్ రిలీజ్ అయ్యాయి కాబట్టి హౌ మెనీ ప్రోటాన్స్? 4 ప్రోటాన్స్ ఆర్ పంప్డ్ అనమాట. పంప్డ్ అవుట్ ఆఫ్ ద మైటోకాండ్రియల్ మ్యాట్రిక్స్ అనమాట. ఇదంతా కూడా ఎలక్ట్రాన్స్ రిలీజ్ అయ్యేదంతా కూడాను మైటోకాండ్రియల్ మ్యాట్రిక్స్ మాత్రికలో రిలీజ్ అవుతాయి. రిలీజ్ అయినటువంటి ఎలక్ట్రాన్స్ నుంచి మనకు 4 ప్రోటాన్స్ ఎక్కడికి వస్తున్నాయండి? మనకి అవుట్ సైడ్ పార్ట్ ఆఫ్ ద మైటోకాండ్రియల్ మాట్రిక్స్ ఇంటూ ద ఇంటర్ మెంబ్రేన్ స్పేస్ అనమాట. ఇక్కడ మనకి ఇంటర్ మెంబ్రేన్ స్పేస్ ఉంది కదండి, ఈ యొక్క ఇంటర్ మెంబ్రేన్ స్పేస్ లో చూడండి 4H+ అంటే 4 ప్రోటాన్స్ రిలీజ్ అయ్యాయి అనమాట. ఇక్కడ నుంచి డాట్స్ తోటి చూపించాడు కదండి, ఇక్కడ నుంచి ఇక్కడికి రిలీజ్ అయినాయి. నెక్స్ట్ పాయింట్ IMS పార్ట్. ప్రోటీన్ కన్ఫర్మేషనల్ చేంజెస్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ప్రోటీన్స్ అనమాట అక్రాస్ ద ఇన్నర్ మెంబ్రేన్ వయా కాంప్లెక్స్ 1 దగ్గరకు వచ్చేటప్పటికి ప్రోటాన్స్ అనేటటువంటివి కన్ఫర్మేషన్ గా మనకి చేంజ్ అయినాయి బికాస్ ఆఫ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ద ప్రోటాన్స్ అనమాట. ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ద ప్రోటాన్స్ తోటి మనకి యొక్క స్టెప్ 1 అనేటటువంటిది మనకు కంప్లీట్ అవుతుంది. ఇక్కడ ఏమైంది మనకి చూడండి, కమింగ్ టు FMN పార్ట్ ఇన్ ద కాంప్లెక్స్ 1. కాంప్లెక్స్ 1 లో ఉండేటటువంటి ఫ్లావినో మోనో న్యూక్లియోటైడ్ అనేటటువంటిది ఫ్లావిన్ లింక్స్ A and B అనమాట. A and B కి ఇది మనకి లింక్స్ గా ఉండి FMN కెన్ ట్రాన్స్ఫర్ ద 2 ఎలక్ట్రాన్స్. ఈ యొక్క FMN అనేటటువంటిది 2 ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ మ్యాట్రిక్స్ నుంచి వచ్చినటువంటి 2 ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ద
మ్యాట్రిక్స్ లో ఉండేటటువంటి NADH నుంచే కదండి ఇవి వచ్చాయి. 2 electrons from the NADH, 1 at a time to ఐరన్ సల్ఫర్ ప్రోటీన్ అన్నమాట. అంటే కాంప్లెక్స్ 1 కంటైన్ ఎంజైమ్స్ అండ్ ఐరన్ సల్ఫర్ ప్రోటీన్ అని చెప్పుకున్నాం మనం. ఈ యొక్క ఐరన్ సల్ఫర్ ప్రోటీన్స్ సెంటర్స్ ద్వారా అండ్ దెన్ టు యుబిక్వినోన్ పూల్ అన్నమాట. దిస్ ఈస్ ద యుబిక్వినోన్ పూల్ సమూహము ఉంది ఇక్కడికి వచ్చి చేరతాయి. దీస్ యుబిక్వినోన్ అండర్గోస్ సైక్లిక్ చేంజెస్ టు ద ఫార్మ్ ఆఫ్ ద క్యూ సైకిల్ గా కూడా ఇక్కడ మనకి మారుతుంది. ఇక్కడ చూడండి పిఓఈ అన్నాం మనం. దిస్ ఈస్ ద పాత్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్నమాట. ఇది ఎలక్ట్రాన్ రవాణా చేసేటటువంటి మార్గము. అలాగనే పిఓపి అని ఉంది. పిఓపి అంటే ఏంటి? పాత్ ఆఫ్ ప్రోటాన్స్. ఇది ప్రోటాన్స్ అన్నమాట రవాణా చెందుతుంది. ఇక్కడ ఏమంటే పిఓఈ దగ్గర ఎలక్ట్రాన్స్ అనేటటువంటివి ఫ్రమ్ ఎఫ్ఎంఎన్ నుంచి ఎలక్ట్రాన్స్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ టు ద యుబిక్వినోన్ అనేటటువంటిది ఈ స్టెప్ అండి. రైట్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఫస్ట్ స్టెప్ ఏంటి? ద కాంప్లెక్స్ 1కి వచ్చేటప్పటికి ఎలక్ట్రాన్స్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ NADH టు యుబిక్వినోన్ పూల్ వయా ఎఫ్ఎంఎన్. NADH నుంచి ఎలక్ట్రాన్స్ యుబిక్వినోన్ కి ఎఫ్ఎంఎన్ ద్వారా వెళ్తున్నాయి అని చెప్తున్నాం మనం. ఇక్కడ ఇన్ ద మ్యాట్రిక్స్ పార్ట్ 2 electrons ఆర్ రిలీజ్డ్ అనమాట. మూవ్ ఫ్రమ్ కాంప్లెక్స్ 1 టు యుబిక్వినోన్ అనమాట. సో హియర్ 4 protons ఆర్ పంప్డ్ అవుట్ ఆఫ్ ద మైటోకాండ్రియల్ మ్యాట్రిక్స్ ఇంటూ ద ఇన్నర్ మెంబ్రేన్ స్పేస్ లోకి వెళ్తున్నాయి అన్నమాట ఇక్కడ. సో ఎఫ్ఎంఎన్ నుంచి ఎలక్ట్రాన్స్ అనేటటువంటివి 2 electrons ట్రాన్స్ఫర్ అవుతున్నాయి ఫ్రమ్ NADH నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి త్రూ ఐరన్ సల్ఫర్ ప్రోటీన్స్ ద్వారా మనకి యుబిక్వినోన్ పూల్కి వచ్చాయండి. దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఇంతవరకు కాంప్లెక్స్ 1. నెక్స్ట్ ఇక్కడ ఏమైంది మనకు యుబిక్వినోన్ దగ్గరక? యుబిక్వినోన్ అనేటటువంటిది మళ్ళా మనకు క్వినోన్ సైకిల్ గా మనకి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అయినట్లుగా మనం చూస్తున్నాం. క్వినోన్ సైకిల్ గా ట్రాన్స్పోర్ట్ అయ్యింది. ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఆఫ్ ద యుబిక్వినోన్ ప్లే ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అన్నమాట. ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ రెండు కూడా, అంటే ఆక్సీకరణము క్షయకరణము యొక్క మార్పుల వలన యుబిక్వినోన్ అనేటటువంటిది ట్రాన్స్పోర్ట్ అవ్వటానికి బాగా ఇన్వాల్వ్ అవుతుంది. ఇది యుబిక్వినోన్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అనమాట. ద మెయిన్ చేంజెస్ ఇన్ యుబిక్వినోన్ అనేటటువంటిది మనకి సెమీక్వినోన్ గా మారి ఆ తర్వాత మనకి క్వినోన్ గా కూడా మార్పు అనేటటువంటిది చెందుతుంది అనేటటువంటి పాయింట్ మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. టోటల్లీ ద యుబిక్వినోన్ పూల్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్స్ అనమాట. నెక్స్ట్ స్టెప్ వచ్చేటప్పటికి నెక్స్ట్ స్టెప్ లో మనకి ఇన్ ద యుబిక్వినోన్ పార్ట్, యుబిక్వినాల్ పార్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద స్టెప్ 1 ట్రాన్స్ఫర్ టు ఎలక్ట్రాన్స్ టు కాంప్లెక్స్ 3. ఎక్కడికి వెళ్ళినాయండి? ఇక్కడ నుంచి మనకు కాంప్లెక్స్ 2కి వెళ్ళలేదు. ఇక్కడ ఇది మరి దీని పార్ట్ మళ్ళా ఉంది. ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్స్ ఎక్కడికి వెళ్ళాయండి? కాంప్లెక్స్ 3 వెళ్ళాయి. దిస్ కాంప్లెక్స్ 3 కంటైనింగ్, కాంప్లెక్స్ 3లో ఏమున్నాయి మనకు చూడండి. ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి? సైటోక్రోమ్ బి అండ్ సైటోక్రోమ్ C1 ఉంది. ఇక్కడ సైటోక్రోమ్ బి అండ్ సైటోక్రోమ్ C1 కాంపోనెంట్స్ ఉన్నాయి. సైటోక్రోమ్ బిలో మనకు మళ్ళా 2 సబ్ యూనిట్స్ ఉంటాయండి. సైటోక్రోమ్ బిలో ఏమేంటి? మనకు B2 అండ్ BH అనేటటువంటి 2 సబ్ యూనిట్స్ ఉంటాయని ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం స్టడీ చేసాం. దెన్ సైటోక్రోమ్ సిలో మనకు గమనించి చూస్తే, సైటోక్రోమ్ సి కూడా మనకి గమనించి చూస్తే ఇటు సైటోక్రోమ్ సిలో కూడా మనకి సైటోక్రోమ్ C1 అనేటటువంటి ఒక కాంప్లెక్స్ లో కాంపోనెంట్ ఉంటుందండి. సైటోక్రోమ్ C1 అనేటటువంటి ఒక కాంపోనెంట్ ఉంటుంది, ఓన్లీ సింగిల్ కాంపోనెంట్. దీస్ ఆర్ ట్రాన్స్ఫర్స్ ఎలక్ట్రాన్స్ టు సైటోక్రోమ్ సి. ఇక్కడ మనకి సైటోక్రోమ్ సి ఉంటుంది. ఈ సైటోక్రోమ్ సి లోనికి ఎలక్ట్రాన్స్ అనేటటువంటివి ఫ్లో అవుతున్నాయి. ఇక్కడ కూడా మనకి ఎలక్ట్రాన్స్ రిలీజ్ అయ్యి ఇక్కడ నుంచి చూడండి 4 protons are pumped into the inner membrane space of the మైటోకాండ్రియా అనమాట. మైటోకాండ్రియల్ నుంచి ఇక్కడ నుంచే, ఇది నాట్ ఇన్ మ్యాట్రిక్స్ పార్ట్, మైటోకాండ్రియల్ నుంచే కాంప్లెక్స్ 3 నుంచి 2 electrons రిలీజ్ అవుతున్నాయి. దిస్ ఈస్ ద ఎలక్ట్రాన్స్. ఈ ఎలక్ట్రాన్స్ నుంచి మళ్ళా మనకి 4 protons రిలీజ్ అయినాయి. ఫ్రమ్ ద 4 protons are pumped into the membrane space of the inner membrane space of the
మైటోకాండ్రియల్ దగ్గరకు వచ్చి చేరాయండి ఇక్కడ. ద ఫ్లో ఆఫ్ ద ఎలక్ట్రాన్ త్రూ ద కాంప్లెక్స్ 3 ఈజ్ లింక్ టు క్యూ సైకిల్ తోటి మనకి ఇదంతా కూడా లింక్ అయి ఉంటుంది. నెక్స్ట్ వన్ చూస్తే మనకి ఇందులో ఉండేటటువంటి ఇంపార్టెంట్ పాయింట్ మనం గమనించి చూస్తే యుబిక్వినోన్ నుంచి సెమీక్వినోన్ నుంచి ఆక్సిడైజ్డ్ స్టేట్ లోనికి మనకి ఈ యొక్క యుబిక్వినోన్ పూల్ అనేటటువంటిది రవాణా అవుతుంది. దెన్ ఇన్ స్టెప్ 2 యుబిక్వినోల్ గెట్స్ ఆక్సిడైజ్డ్. యుబిక్వినోల్ gets oxidized part. This is the ubiquinone diagram. యుబిక్వినాల్ నుంచి సెమీక్వినోన్ వచ్చింది. సెమీక్వినోన్ నుంచి యుబిక్వినోన్ ఆర్ ఆక్సిడైజ్డ్ స్టేట్ వస్తుంది. ఇక్కడ రెడ్యూస్డ్ స్టేట్, ఇక్కడ ఏమంటే ఆక్సిడైజ్డ్ స్టేట్ వస్తుంది. ఇన్ స్టెప్ 2లో యుబిక్వినాల్ ఫస్ట్ గెట్స్ ఆక్సిడైజ్డ్ అయ్యి టు సెమీక్వినోన్ గా మారుతుంది. అండ్ దెన్ టు ఫుల్లీ ఆక్సిడైజ్డ్ యుబిక్వినోన్ ఫ్రమ్ డ్యూరింగ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్స్ అన్నమాట. ఎలక్ట్రాన్స్ అనేటటువంటిది ట్రాన్స్ఫర్ జరిగేటటువంటి సమయంలో ఈ యొక్క సెమీక్వినోన్ అనేటటువంటిది కంప్లీట్ గా యుబిక్వినోన్ గా మనకి ఇక్కడ మారిపోయి ఉంటుంది. ది కాంప్లెక్సెస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విత్ అన్ కాంప్లెక్స్ 3లో ఈ యొక్క స్టేట్మెంట్ అనేటటువంటిది జరిగింది అనమాట. కాంప్లెక్స్ 3లో ఒక స్టేట్మెంట్ అనేటటువంటి జరిగింది. దిస్ ఈస్ ద సెకండ్ స్టెప్. దెన్ కమింగ్ టు థర్డ్ స్టెప్ గమనించి చూస్తే ఇన్ ద థర్డ్ స్టెప్ ద రెడ్యూస్డ్ సైటోక్రోమ్ సి, ఇక్కడికి వచ్చేయండి మనకు సైటోక్రోమ్ సి ఫార్మ్డ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద స్టెప్ 2 అనమాట. స్టెప్ 2లో చివరిగా మనకి ఎండ్ అయినటువంటిది ఏంటి, సైటోక్రోమ్ రెడ్యూస్డ్ ఆఫ్ ద సైటోక్రోమ్స్ వచ్చి చేరాయి. ఇక్కడ ట్రాన్స్ఫర్స్ 2 ఎలక్ట్రాన్స్ టు కాంప్లెక్స్ 4 అనమాట. ఇక్కడ నుంచి ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ మళ్ళా మనకి పిఓఈ నుంచి ఎలక్ట్రాన్స్ ఎక్కడికి వెళ్ళాయండి మనకు కాంప్లెక్స్ 4లోకి. అండ్ గెట్స్ ఆక్సిడైజ్డ్, ఇక్కడ మళ్ళా మనకు ఆక్సీకరణ చర్యలు జరిగి ఏ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ టు మాలిక్యులర్ ఆక్సిజన్. ఇక్కడ ఏంటంటే మనకు పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వన్ ఎట్ ఏ టైమ్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ టు మాలిక్యులర్ ఆక్సిజన్. ఇక్కడ మాలిక్యులర్ ఆక్సిజన్ ఉంది కదా, O2 దగ్గరకు వచ్చి 2 ఎలక్ట్రాన్స్ వచ్చి మనకి ఇక్కడికి చేరుతున్నాయి. యాజ్ 2 ఎలక్ట్రాన్స్ పాస్ త్రూ కాంప్లెక్స్ 4 నుంచి 2 ఎలక్ట్రాన్స్ వచ్చి ఇక్కడికి చేరుతున్నాయి. అందుకని కింద గీత పెట్టాడు. ఇక్కడ నుంచి అన్ని పైకే కానీ ఇక్కడ కింద గీత పెట్టాడు. 2 ఎలక్ట్రాన్స్ ఇక్కడికి వచ్చి రిలీజ్ అయినాయి. దీస్ 2 ఎలక్ట్రాన్స్ పాస్ త్రూ కాంప్లెక్స్ 4. కాంప్లెక్స్ 4లో ఏమున్నాయండి ఇక్కడ మనకి, కాంప్లెక్స్ 4 కంటైనింగ్ సైటోక్రోమ్ సబ్ యూనిట్స్ ఉన్నాయి. వన్ ఈజ్ సైటోక్రోమ్ ఏ అండ్ సెకండ్ వన్ ఇస్ ద సైటోక్రోమ్ A3 అనేటటువంటివి 2 ఉన్నాయి. ఇక్కడ నుంచి మనకి 4 ప్రోటాన్స్, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ రిలీజ్ అయ్యాయి కదండి. ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ పాత్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వచ్చాయి POE. ఈ 2 ఎలక్ట్రాన్స్ రిలీజ్ అయ్యాయంటే 4 ప్రోటాన్స్ ఉండాలి. ఇక్కడ మనకు 4 ప్రోటాన్స్ ఆర్ లిబరేటెడ్. 4 లిబరేటెడ్ అయినాయి, 4 విడుదలయ్యాయి. బట్ అయితే ఇక్కడ ఏమవుతుందంటే వన్ థింగ్ హియర్, ఓన్లీ 2 ప్రోటాన్స్ ఆర్ పంప్డ్ ఇన్ టు ద ఇంటర్ మెంబ్రేన్ స్పేస్ అనమాట. ఇక్కడ చూడండి 2 ప్రోటాన్సే కనిపిస్తున్నాయి. ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. అంటే ఈ 2 చోట్ల కూడా మనకి 2 ఎలక్ట్రాన్స్ రిలీజ్ అయితే 4 ప్రోటాన్స్ ఆర్ పంప్డ్ అవుట్ ఫ్రమ్ ద మ్యాట్రిక్స్ ఆఫ్ ద మైటోకాండ్రియల్ అండ్ మైటోకాండ్రియల్ పార్ట్ టు ఇన్నర్ మెంబ్రేన్ స్పేస్ లోకి 4 ప్రోటాన్స్ వెళ్ళి ఇక్కడ 4 ప్రోటాన్స్ వెళ్ళాయి. బట్ ఇన్ ద కాంప్లెక్స్ 4 దగ్గరకు వచ్చేటప్పటికి ఏమవుతుందండి, 2 ఎలక్ట్రాన్స్ రిలీజ్డ్ అయ్యాయి. 2 ఎలక్ట్రాన్స్ నుంచి మనకి ఈచ్ ఎలక్ట్రాన్ లిబరేటెడ్ 4 ప్రోటాన్స్. దిస్ ఈస్ ద POP స్టేట్. అంటే ఇది పాత్ ఆఫ్ ప్రోటాన్స్ రిలీజ్ అవుతున్నాయి. ఇందులో నుంచి 2 ప్రోటాన్స్ ఎక్కడికి రీచ్ అయ్యాయండి, టు లిబరేటెడ్ టు ద ఇన్నర్ మెంబ్రేన్ స్పేస్కి వచ్చాయి. అందుకే ఇక్కడ మనకు 2H+ అని ఉన్నాయి ఇక్కడ మనకి, ఆర్ పంప్డ్ అనమాట. ఇంకెన్ని మిగిలిపోయాయండి మనకు, 2 ప్రోటాన్స్ రిమైండ్. ద రిమైనింగ్ ఆఫ్ దిస్ 2 ప్రోటాన్స్ ఇక్కడ ఉన్నాయి, 2 ప్రోటాన్స్. ఇంకా మనకి ఏమున్నాయండి ఇక్కడ మనకి 2 ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ A3 నుంచి మనకి ఏమొచ్చాయి, ఇక్కడ నుంచి A3 నుంచి 2 ఎలక్ట్రాన్స్ వచ్చాయి. కంబైన్డ్ 2 ప్రోటాన్స్ అండ్ 2 ఎలక్ట్రాన్స్ 2 కూడా కంబైన్డ్ అయ్యి దేంతో కంబైన్డ్ అవుతున్నాయి, కంబైన్డ్ విత్ హాఫ్ O2 తోటి మాలిక్యులర్ ఆక్సిజన్ అనమాట తోటి ఫామ్ అయ్యి టు ఫామ్ ఏ
మాలిక్యూల్ ఆఫ్ వాటర్ అన్నమాట. ఇక్కడ 2 ప్రోటాన్స్ 2 ఎలక్ట్రాన్స్ రెండు కూడా O2 తోటి కలిసి ఏమవుతున్నాయండి మనకు 1 మాలిక్యూల్ ఆఫ్ ద వాటర్, ఒక అణువు అనేటటువంటిది నీటిని ఏర్పరుస్తుంది. దిస్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ద టెర్మినల్ ఆక్సిడేషన్ అంటున్నామండి. దీనినే మనం ఏమని చెప్తున్నాడండి, టెర్మినల్ ఆక్సిడేషన్ పార్ట్ అంటాం. ఈజ్ ఇట్ క్లియర్ మా? ఇన్ ద థర్డ్ స్టెప్కి వచ్చేటప్పుడు ఇక్కడ మీరు కొద్ది క్లియర్గా రాయాలి. ఇన్ ద థర్డ్ స్టెప్లో మనకి ట్రాన్స్ఫర్స్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ కాంప్లెక్స్ 3 టు కాంప్లెక్స్ 4. A pair of electrons are transferred to molecular oxygen. ఈ మాలిక్యులర్ ఆక్సిజన్ తోటి పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేటటువంటివి కలుస్తున్నాయి అని చెప్పుకున్నాం మనం. 2 ఎలక్ట్రాన్స్ పాస్ త్రూ కాంప్లెక్స్ 4. కాంప్లెక్స్ 4 కంటైన్ 2 సబ్ యూనిట్స్, సైటోక్రోమ్ ఏ అండ్ సైటోక్రోమ్ A3. ఇందులో మనకి ఎన్ని ప్రోటాన్స్ రిలీజ్ అయినాయండి? How many protons are released here in the complex 4? కాంప్లెక్స్ 4 లో ఎన్ని ప్రోటాన్స్ రిలీజ్ అయ్యాయండి? 4 ma'am. Right. 4 protons were released అన్నమాట. కాంప్లెక్స్ 4 లో 4 ప్రోటాన్స్ అనేటటువంటివి రిలీజ్ అయినాయి. ఈ యొక్క 4 ప్రోటాన్స్ లో 2 ప్రోటాన్స్ అండ్ 2 ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ సైటోక్రోమ్ A3 అండ్ యాడ్ విత్ మాలిక్యులర్ ఆక్సిజన్ తోటి కలిసిపోయి విల్ గెట్ మాలిక్యులర్ ఆఫ్ వాటర్ ఈజ్ రిలీజ్డ్ అనమాట. అనదర్ 2 protons are pumped out from the మ్యాట్రిక్స్ పార్ట్ టు ఇన్నర్ మెంబ్రెయిన్ స్పేస్ లోకి వచ్చి ఇక్కడ మనకు వచ్చి చేరిందనమాట. దిస్ ఈస్ ద H2O వాటర్ మాలిక్యూల్ ఈస్ ద ఆక్సిడేటివ్ టెర్మినల్ ఆక్సిడేషన్, ఎండ్ ఆఫ్ ద టెర్మినల్ ఆక్సిడేషన్ పార్ట్ అని మనం చెప్తున్నాం. సో ఇన్ ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ ఆన్ స్టెప్ 4. స్టెప్ 4కి వచ్చేటప్పటికి అనదర్ టైప్ ఆఫ్ రెడ్యూస్డ్ మాలిక్యూల్స్ FADH2. ఇక్కడికి వచ్చి చూడండి, ఇక్కడ దిస్ ఈస్ ద FADH2 ఇక్కడ ఉంటుంది. ఈ యొక్క FADH2 ఫార్మ్డ్ ఇన్ క్రెబ్ సైకిల్, ఫ్రమ్ క్రెబ్ సైకిల్ చర్యలు ఎక్కడ జరుగుతాయండి? క్రెబ్ సైకిల్ రియాక్షన్స్ ఆర్ అక్కర్డ్ ఇన్ ద మైటోకాండ్రియల్ మ్యాట్రిక్స్ పార్ట్. మైటోకాండ్రియా మాత్రికలో క్రెబ్స్ చర్యలు అనేటటువంటివి జరుగుతాయమ్మా. ఈ యొక్క క్రెబ్స్ చర్యలలో ఇక్కడ ఏముంది మనకు? సక్సీనేట్ ఉంది. సక్సీనేట్ అనేటటువంటిది ఫ్యూమరేట్ గా అండ్ ఫ్యూమరేట్ సబ్స్ట్రేట్స్ రెండు ఉన్నాయి ఇక్కడ మనకు. సక్సీనేట్ అండ్ ఫ్యూమరేట్ సబ్స్ట్రేట్స్ ఉన్నాయి. దీస్ ఆర్ ఆల్సో రియాక్సిడైజ్డ్ లైక్ NADH2 మాదిరిగా రియాక్సిడైజ్డ్ అయ్యి ఎంటరింగ్ ఇన్ టు ద ఎలక్ట్రాన్ చైన్ అనమాట. ఎలక్ట్రాన్ చైన్ లోనికి వెళ్తున్నాయి. అలానే ఇక్కడ మనకు 2 ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ FADH2 ఆర్ డైరెక్ట్లీ ట్రాన్స్ఫర్డ్ టు ద యుబిక్వినోన్. డైరెక్ట్ గా ఇక్కడికి యుబిక్వినోన్కి వెళ్ళిపోయాయి అనమాట. ఇక్కడ ఏంటి మనకు? FAD కాంప్లెక్స్ 2లో ఏముంటుంది ఇక్కడ మనకి? FAD ఫ్లావినో అడెనిన్ డైన్యూక్లియోటైడ్ అనేటటువంటి దాని ద్వారా దిస్ ట్రాన్స్ఫర్స్ అవాయిడ్స్ స్టెప్ 1 అనమాట. ఇది కాంప్లెక్స్ 2 నుంచి ఎలక్ట్రాన్స్ అనేటటువంటి 1 దగ్గరికి 1 నుంచి మనకి వెళ్ళట్లేదు, డైరెక్ట్లీ టు ద యుబిక్వినోన్ పూల్ అనమాట స్టెప్ 2లోకి. బట్ ద సబ్సీక్వెంట్ స్టెప్స్ ఏంటి? స్టెప్ 2 and 3 ఆర్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ యాజ్ దట్ ఆఫ్ ద NADH ఆక్సిడేషన్ మాదిరిగానే ఇక్కడ మనకి జరుగుతూ ఉంది. దెన్ కాంప్లెక్స్ 2 కంటైన్ FAD అని చెప్పుకున్నాం యాజ్ ద ఫంక్షనల్ కోఫాక్టర్. FAD is the functional cofactor. This FADH2 delivers electrons to ubiquinone అనమాట by passing the steps అనమాట. ఇక్కడ వరకు మనకి ఎన్ని స్టెప్స్ అయినాయండి? మనకి 4 steps ఆర్ కంప్లీటెడ్. 4 కాంప్లెక్సెస్ కూడా మనకి కంప్లీట్ అయినాయి. దెన్ ప్రోటాన్ అకౌంట్. ప్రోటాన్స్ మనకి ఎన్ని ఏర్పడుతున్నాయి అనేటటువంటిది చూస్తే
ఫర్ NADH ప్లస్ H ప్లస్ ఫార్మేషన్ ఆక్సిడేషన్ ఎక్కడ ఫ్రమ్ కాంప్లెక్స్ 1 ఇక్కడ కాంప్లెక్స్ 1లో ఎక్కడ ఎన్ని ప్రోటాన్స్ రిలీజ్ అయ్యాయో చెప్తున్నాయి. టోటల్ 10 ప్రోటాన్స్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్ ఇన్ టు ద ఇన్నర్ మెంబ్రెయిన్ స్పేస్ అన్నమాట. ఫర్ ఏ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ ఇన్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ 4 8 10 అండి. ఇది 4 దిస్ 4 అండ్ 8 ప్లస్ 2 10 ప్రోటాన్స్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్ ఇన్ టు ద ఇన్నర్ మెంబ్రెయిన్ స్పేస్. ఎక్కడెక్కడ మనకు ఫస్ట్ వన్ సైట్ 1 కాంప్లెక్స్ 1లో కాంప్లెక్స్ 1 ఇక్కడ 4 ప్రోటాన్స్. దెన్ కాంప్లెక్స్ 3 కాంప్లెక్స్ 2 దగ్గర ఏమీ లేవు ప్రోటాన్స్. కాంప్లెక్స్ 3 దగ్గరకు వచ్చేటప్పటికి మళ్ళీ అగైన్ 4 ప్రోటాన్స్. దెన్ కాంప్లెక్స్ 4 దగ్గరకు వచ్చేటప్పటికి ఎన్నండి 2 ప్రోటాన్స్. టోటల్ 10 ప్రోటాన్స్. నెక్స్ట్ వన్ చూస్తే మనకి ఫర్ FADH ఆక్సిడేషన్ దగ్గర FADH ఆక్సిడేషన్ దగ్గర కూడాను ఏం చెప్పుకున్నాం మనం? FADH ఆక్సిడేషన్ దగ్గర మనకి డైరెక్ట్లీ ఎలక్ట్రాన్స్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ కాంప్లెక్స్ 2 టు యుబిక్వినోన్ పూల్ అని చెప్పుకున్నాం మనం. యుబిక్వినోన్ పూల్కి డైరెక్ట్గా కాంప్లెక్స్ 2 నుంచి ఎలక్ట్రాన్స్ అనేటటువంటివి యుబిక్వినోన్ పూల్కి వచ్చి చేరుతున్నాయి అని చెప్పుకున్నాం మనం. అంటే అక్కడ కూడా మనకి కొన్ని ప్రోటాన్స్ అనేటటువంటివి డెలివర్ అవుతున్నాయి. FADH2 డెలివర్స్ ఎలక్ట్రాన్స్ టు యుబిక్వినోన్ బై పాసింగ్ ద స్టెప్ ఆఫ్ క్యాటలైజ్డ్ అనమాట. స్టెప్ దగ్గర మనకి యుబిక్వినోన్కి వచ్చి ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేటటువంటివి చేరుతున్నాయి. ఇక్కడ మనకి మనకి ఎలక్ట్రాన్స్ చేరుతున్నాయి మనకి ఇక్కడ కూడా మనం చూస్తే ఇక్కడ నుంచి మళ్ళీ మనకి తిరిగి చూడండి ఇక్కడ నుంచి గీత పడ్డది కదండి. ఇక్కడ కూడా మనకి టోటల్ 6 ప్రోటాన్స్ ఆర్ ట్రాన్స్లోకేటెడ్ పర్ ఏ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్పోర్టెడ్ అనమాట. అలా మనకి ఫ్రమ్ ద కాంప్లెక్స్ 3 నుంచి 4 దెన్ కాంప్లెక్స్ 4 నుంచి 2. నెక్స్ట్ NADH ఆక్సిడేషన్ లైక్ ఇన్ FADH2 మాదిరిగానే ఓన్లీ 6 ప్రోటాన్స్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్ ఎట్ ద సేమ్ సైట్స్. ఓన్లీ 6 ప్రోటాన్స్ మళ్ళీ 4H ప్లస్ 2 అనేటటువంటి టోటల్గా మనం చూస్తే మనకు 10 ప్రోటాన్స్ ఆర్ రిలీజ్డ్ ఇన్ దీస్ 4 కాంప్లెక్సెస్ అనమాట. కాంప్లెక్స్ 1, కాంప్లెక్స్ 2, కాంప్లెక్స్ 3 అండ్ కాంప్లెక్స్ 4 యొక్క 4 సైట్స్లో కూడాను మనకి 2 ఎలక్ట్రాన్స్ రిలీజ్ అయ్యి ఈచ్ ఎలక్ట్రాన్ ఈక్వల్ టు ద 2 ప్రోటాన్స్. ఒక ఎలక్ట్రాన్ మనకి రిలీజ్ అయిందంటే 2 ప్రోటాన్స్ అనేటటువంటివి విడుదలవుతున్నాయి అనేటటువంటిది మనకి దీని యొక్క ఇంపార్టెన్స్. సో దిస్ ఈస్ ద కంప్లీట్లీ స్కీమ్ ఆఫ్ ద ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అనమాట. ఈ 4 కాంప్లెక్సెస్ కూడాను కాంప్లెక్స్ 1, 2, 3 and 4 complexes are involved in the electron transport from the matrix to the inner membrane space. మ్యాట్రిక్స్ నుంచి ఇన్నర్ మెంబ్రెయిన్ స్పేస్లోకి ఎలక్ట్రాన్స్ అనేటటువంటివి ఎలా రిలీజ్ అవుతున్నాయి అనేటటువంటిది దీని యొక్క ఇంపార్టెన్స్. ఇన్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే this is the important question for your examination point of view. In the theory questions, write about the electron transport system అంటాడండి. ఎలక్ట్రాన్ రవాణా విధానాన్ని గురించి రాయండి అని అంటే అప్పుడు మీరు యొక్క స్టెప్స్ మీరు ఈ 4 స్టెప్స్ రాయాలి. In the electron transport system involved how many complexes are involved in the electron transport system? 4 complexes. One is 1 complex 1, 2, 3 and 4. Complex 1 contain some enzymes and iron sulfur proteins and FMN also. Then complex 2 contain FAD and అక్కడ నుంచి ఏం ఏర్పడుతున్నాయండి యుబిక్వినోన్ పూల్ అండ్ కాంప్లెక్స్ 2 కంటైన్స్ ఎంజైమ్స్ అండ్ ఐరన్ సల్ఫర్ ప్రోటీన్స్ కూడా అయిపోయి ఇక్కడ ఏంటి NADH రిడక్టేజ్ ఇక్కడ ఏంటండి మనకు సక్సినేట్ రిడక్టేజ్ అనేటటువంటి ఎంజైమ్స్ ఇన్వాల్వ్ అవుతాయి. దెన్ కాంప్లెక్స్ 3
కాంప్లెక్స్ 3 అండ్ కాంప్లెక్స్ 4 వచ్చేటప్పుడు ఇక్కడ ఏముంటాయి, సైటోక్రోమ్. దీస్ ఆర్ ద ప్రోస్థెటిక్ గ్రూప్స్. సైటోక్రోమ్ లో మనం చూస్తే ఇన్ ద కాంప్లెక్స్ 3 ద సైటోక్రోమ్ reductase enzyme is the cytochrome reductase and also contain two subunits. One is cytochrome B and cytochrome C1 is also involved in this process of the electron transports. And then complex 4 లో కూడా contain some enzymes such as అదేంటి మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి సైటోక్రోమ్ రిడక్టేజ్, ఇక్కడికి వచ్చేటప్పటికి సైటోక్రోమ్ ఆక్సిడేజ్ అండ్ ఆల్సో కంటైన్ సైటోక్రోమ్ ఏ అండ్ A3 కూడా మనకి ఇక్కడ ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. సో టోటల్ ఎలక్ట్రాన్స్ ఆర్ రిలీజ్డ్ ఫ్రమ్ ద మ్యాట్రిక్స్ పార్ట్ ఆఫ్ ద మైటోకాండ్రియా యొక్క మ్యాట్రిక్స్ భాగం నుంచి ఎలక్ట్రాన్స్ అనేటటువంటివి రిలీజ్ అయ్యి వయా ఎఫ్ఎంఎన్ నుంచి కాంప్లెక్స్ 1కి ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవుతాయి. దెన్ దీస్ 2 ఎలక్ట్రాన్స్ ఈక్వల్ టు ద 4 ప్రోటాన్స్. పిఓపి అంటే ఏమని చెప్పామండి, పాత్ ఆఫ్ ప్రోటాన్స్. పిఓఈ మీన్స్ పాత్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇదంతా కూడా ప్రోటాన్స్ యొక్క రవాణా మార్గం ద్వారా ఇన్నర్ స్పేస్ లోనికి వెళ్తుంది. ఇక్కడ ఇన్ ద ఎరోబిక్ రెస్పిరేషన్ మెకానిజం అన్నమాట. ఇది వాయు సహితమైనటువంటి శ్వాసక్రియలో ద్వారా ఎలక్ట్రాన్స్ అనేటటువంటివి రవాణా ఎలా జరుగుతుంది అనేటటువంటి దానికి ఇది మనకి ఇంపార్టెంట్. దెన్ సెకండ్ వన్ ఇస్ ద ఎఫ్ఏ. సెకండ్ స్టెప్ ఏంటి, ఎలక్ట్రాన్స్ ఆర్ ట్రాన్స్ఫర్ టు ద యుబిక్వినోన్ పూల్. యుబిక్వినోన్ నుంచి ఎలక్ట్రాన్స్ మళ్ళా కాంప్లెక్స్ 3కి మనకి రిలీజ్ అవుతున్నాయి. సైటోక్రోమ్స్ దగ్గర నుంచి కాంప్లెక్స్ 3కి. ఈ యొక్క కాంప్లెక్స్ 3 కంటైన్ సైటోక్రోమ్ రిడక్టేజ్ అనేటటువంటి ఎంజైమ్ ఉంటుంది. ఇక్కడ కూడా ఈ యొక్క ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవ్వటం వలన మళ్ళా 4 ప్రోటాన్స్ ఆర్ పంప్డ్ అవుట్ ఫ్రమ్ ద మైటోకాండ్రియల్ పార్ట్ టు ద ఇన్నర్ మెంబ్రేన్ స్పేస్ లోనికి మళ్ళీ అక్కడ మనకి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. దెన్ ఫోర్త్ వన్ ఇస్ ద కాంప్లెక్స్ 3 నుంచి ఎలక్ట్రాన్స్ ఆర్ రిలీజ్డ్ టు ద సైటోక్రోమ్ 4 కాంప్లెక్స్. హియర్ సైటోక్రోమ్ లో మనకి 2 సబ్ యూనిట్స్ ఉన్నాయి అనుకున్నాం. వన్ సైటోక్రోమ్ ఏ అండ్ సైటోక్రోమ్ A3. ఇక్కడ ఉండేటటువంటి కాంప్లెక్స్ 4 కంటైన్ వన్ ఎంజైమ్ దట్ ఈజ్ సైటోక్రోమ్ ఆక్సిడేజ్ అనేటటువంటి ఎంజైమ్ తోటి ఇక్కడ కూడా 2 ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవుతున్నాయి. ఈ 2 ఎలక్ట్రాన్స్ నుంచి మనకు 2 ప్రోటాన్స్ ఆర్ యాడ్ విత్ ద దేంతో యాడ్ అవుతుంది ఇక్కడ మనకి ఆఫ్ O2 తోటి ఆక్సిజన్ తోటి మనకి యాడ్ అయ్యి 2 ఎలక్ట్రాన్స్ కూడా యాడ్ అయ్యి 2 ఎలక్ట్రాన్స్ 2 ప్రోటాన్స్ అండ్ మాలిక్యులర్ ఆక్సిజన్, ఈ 3 కూడా కలిసి విల్ గెట్ మాలిక్యులర్ ఆఫ్ వాటర్ ఈజ్ రిలీజ్డ్. ది అనదర్ 2 ప్రోటాన్స్ ఆర్ రిలీ పంప్డ్ అవుట్ టు ద ఇన్నర్ మైటోకాండ్రియల్ స్పేస్ అనమాట. ఇన్నర్ మైటోకాండ్రియల్ స్పేస్ లోనికి వచ్చి మనకి అక్కడ మిగతా ఉండేటటువంటి 2 ప్రోటాన్స్ కూడా వచ్చి అక్కడకు చేరుతున్నాయి. ద ప్రెజర్ ఈజ్ వెరీ హై. ద ప్రోటాన్ ప్రెషర్ ఈజ్ వెరీ హై ఇన్ ద మ్యాట్రిక్స్ పార్ట్ లో మనకి యొక్క ప్రోటాన్స్ అనేటటువంటివి యొక్క పరిమాణాలు అనేటటువంటివి బాగా ఎక్కువగా ఉన్నాయి. ఎంత మనకి ఇక్కడ ఒక 4 ప్రోటాన్స్, ఇక్కడ ఒక 4 ప్రోటాన్స్, ఇక్కడ ఒక 4 ప్రోటాన్స్, టోటల్ కూడా మనకి 12 అవుతున్నాయి. ఇక్కడ ఇన్నర్ మైటోకాండ్రియల్ స్పేస్ లోకి వచ్చేటప్పుడు మనకు 10 ఉన్నాయి. ద రిమైనింగ్ 2 ప్రోటాన్స్ కూడా మనకి ఇక్కడ దేంతో యాడ్ అయినాయండి, మనకి 2 ఎలక్ట్రాన్స్ తోటి అండ్ అలాంగ్ విత్ ఆక్సిజన్ మాలిక్యూల్ తోటి మనకి యాడ్ అయ్యి విల్ గెట్ వాటర్ మాలిక్యూల్, నీటి అణువు అనేటటువంటిది ఇక్కడ మనకు ఏర్పడినట్లుగా మనం చూస్తున్నాం. ద రిమైనింగ్ ఆల్ దీస్ ప్రోటాన్ మాలిక్యూల్స్ 4+4+2 అనేటటువంటి మాలిక్యూల్స్ ప్రోటాన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద సింథసిస్ ఆఫ్ ద ఏటీపీ ఏజ్ అండి. సింథసిస్ ఆఫ్ ద ఏటీపీ మాలిక్యూల్. ఈ యొక్క ఏటీపీ మాలిక్యూల్ లోకి ఏటీపీ సింథసిస్ దట్ మీన్స్ ఇన్ ద కాంప్లెక్స్ 5 ఆ ప్రోటాన్స్ అన్ని కూడాను మళ్ళా మనకి ఇక్కడ రాశాడు కదా పిఓపి, పాత్ ఆఫ్ ప్రోటాన్స్. ఇవన్నీ కూడా ప్రోటాన్స్ యొక్క రవాణా మార్గం ద్వారా యొక్క ప్రోటాన్స్ అన్ని కూడా మనకు టు బి ఎంటర్డ్ ఇన్ టు ద సింథసిస్ ఆఫ్ ద ఏటీపీ అనమాట. ఏటీపీ సంశ్లేషణ జరగటానికి ఈ యొక్క కాంప్లెక్స్ 5 లోకి మనకు వచ్చి ఇన్వాల్వ్ అవుతుంది. కాంప్లెక్స్ 5 లో మళ్ళా మనకి ఈ యొక్క ఏటీపీ సింథసిస్ చూడండి ఎలాగుందో, 2 పార్ట్స్ గా డివైడ్ అయింది. వన్ ఈజ్ వెరీ
టెయిల్ పార్ట్ అండ్ హెడ్ పార్ట్ గా ఉంటుంది. ఇదంతా కూడా మనకి టెయిల్ పార్ట్ ఈజ్ నోన్ యాజ్ ద ఎఫ్ నాట్ గ్రెయిన్స్ అని కూడా అంటాము, ఎఫ్ నాట్ రేణువులు అని చెప్పి కూడా అంటాము. దెన్ ఇదేంటి మనకు రౌండెడ్ పార్ట్ ఈజ్ నోన్ యాజ్ ద హెడ్ పార్ట్ అంటున్నాము. హెడ్ పార్ట్ కి వచ్చేటప్పుడు దీన్ని F1 పార్ట్ అని చెప్తాం మనం, F0 టు F1 పార్ట్ అని కూడా అంటున్నాం. దీన్నే మనం ATPase ఆర్ ఏటీపీ సింథేజ్ అని చెప్తున్నాం మనం. సో దట్స్ వై ద కాంప్లెక్స్ 4 ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద ప్రోటాన్స్ ఫ్రమ్ ఇన్నర్ మెంబ్రెయిన్ స్పేస్ లో ఉండేటటువంటి ప్రోటాన్స్ యొక్క సహాయంతో ఈ యొక్క కాంప్లెక్స్ 5 సంక్లిష్టం అనేటటువంటిది మనకు ఏటీపీ సింథసిస్ ఆఫ్ ఏటీపీ సంశ్లేషణ అనేటటువంటిది ఫార్మేషన్ జరగటానికి ఇది మనకు హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో డ్యూరింగ్ ద ఏటీపీ సింథసిస్ టోటల్ ప్రోటాన్ ఛాంబర్ ఈజ్ ఇన్వాల్వ్డ్ అనమాట. ఉండేటటువంటి ఇన్నర్ మెంబ్రెయిన్ స్పేస్ లో ఉన్నటువంటి ప్రోటాన్ ఛాంబర్స్ అన్నీ కూడాను మనకి సింథసిస్ ఆఫ్ ఏటీపీ సంశ్లేషణలో మనకి ఇన్వాల్వ్ అవుతున్నట్లుగా మనం అక్కడ చూడొచ్చు. ఇది మనకి ఇంపార్టెంట్ అయినటువంటిది. సో ఎంజైమ్స్ 4 ఎంజైమ్స్ ఆర్ ఇంపార్టెంట్ మా. వన్ ఈస్ ద NADH reductase dehydrogenase, then succinate dehydrogenase, then కాంప్లెక్స్ 3 and 4 కి వచ్చేటప్పటికి సైటోక్రోమ్స్ ఉంటాయి. అక్కడ మనకు సైటోక్రోమ్ రిడక్టేజ్ ఒకటి, దెన్ సైటోక్రోమ్ ఆక్సిడేజ్. దెన్ ప్రోటాన్స్ కూడా ఎన్ని రిలీజ్ అవుతున్నాయో మీరు గుర్తుపెట్టుకోవాలి. టోటల్ 12 ప్రోటాన్స్ రిలీజ్ అవుతున్నాయి ఫ్రమ్ ద మ్యాట్రిక్స్ పార్ట్. అందులో నుంచి మనకు 10 ప్రోటాన్స్ ఆర్ పంప్డ్ అవుట్ ఫ్రమ్ డిఫరెంట్ సైట్స్ లైక్ కాంప్లెక్స్ 1, కాంప్లెక్స్ 2, 3 and 4 డిఫరెంట్ సైట్స్ అనమాట. వివిధమైనటువంటి స్థానాల నుంచి ప్రోటాన్స్ రిలీజ్ అయ్యి మనకు పంప్డ్ అవుట్ ఫ్రమ్ మ్యాట్రిక్స్ పార్ట్ అండ్ మైటోకాండ్రియల్ పార్ట్ టు ద ఇన్నర్ మెంబ్రెయిన్ స్పేస్ అనమాట. ఇన్నర్ మెంబ్రెయిన్ స్పేస్ లోనికి మనకు రిలీజ్ అవుతున్నాయి. ఓన్లీ 2 ప్రోటాన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ద వాటర్ మాలిక్యూల్ అనమాట. 2 ప్రోటాన్స్ మాత్రమే మనకి 2 ప్రోటాన్స్ 2 ఎలక్ట్రాన్స్ దెన్ యాడ్ విత్ హాఫ్ O2 తోటి కలిసి విల్ గెట్ టెర్మినల్ ఆక్సిడేషన్ ఆఫ్ H2O వాటర్ అనేటటువంటిది ఏర్పడుతుంది. సో దిస్ ఈస్ ద టోటల్ ప్రాసెస్ ఇన్ ద మైటోకాండ్రియల్ పార్ట్ అనమాట. మైటోకాండ్రియా భాగంలో మనకి ఇన్వాల్వ్డ్ ద మైటోకాండ్రియల్ మ్యాట్రిక్స్ అండ్ ఇన్నర్ మెంబ్రెయిన్ అండ్ ఇన్నర్ మెంబ్రెయిన్ స్పేస్. ఇన్నర్ మెంబ్రెయిన్ స్పేస్ అని దేన్ని అంటాం మనం? అవుటర్ మెంబ్రెయిన్ ఇన్నర్ మెంబ్రెయిన్ కి మధ్య ఉండేటటువంటి ఖాళీ ప్రదేశాన్ని మనం ఏమని చెప్తామంటే ఇన్నర్ మెంబ్రెయిన్ స్పేస్. దాన్ని మనం పెరి మైటోకాండ్రియల్ మ్యాట్రిక్స్ అంటాం మనం, ఆర్ పెరి మైటోకాండ్రియల్ మాత్రిక, లేకపోతే పెరి మైటోకాండ్రియల్ మ్యాట్రిక్స్ అని చెప్పి కూడా అంటాము. దాన్నే మనకు న్యూలీగా ఇన్నర్ మెంబ్రెయిన్ స్పేస్ అంటున్నారండి. సో దాన్ని మనం అలా గుర్తుపెట్టుకొని మీకు చెప్పాలన్నమాట. సో టోటల్ ద aerobic respiration mechanism are completely involved in 4 steps. One is glycolysis, second one is the link reaction, then third one is the Krebs cycle, then fourth one is the electron transport system. So this is the important for your examination point of view, right ma? Students ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి, అదర్వైజ్ we'll close this session. మా స్టూడెంట్స్ అందరు అటెండ్ అవ్వాలన్నమ్మా. స్టూడెంట్స్ చాలా మంది ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అటెండ్ అవ్వట్లేదు. అటెండెన్స్ వెరీ పూర్ అటెండెన్స్ ఫ్రమ్ సెకండ్ ఇంగ్లీష్ మీడియం అండ్ ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్. సెకండ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు, ఫస్ట్ ఇంగ్లీష్ మీడియము అటెండెన్స్ చాలా పూర్గా ఉంది. ఈరోజు మీటింగ్ కాలేజ్కి వెళ్ళి మీటింగ్ అటెండ్ అయ్యాము. అటెండెన్స్ అసలు పర్సంటేజ్ ఆఫ్ అటెండెన్స్ తీస్తుంటే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ని మన సిబిజెడ్ గ్రూప్ నుంచి చాలా పూర్గా ఉంది. అది నోట్ చేసి ఇచ్చాము అక్కడ. మీరు మీ స్టూడెంట్స్కి చెప్పండి. ఇంకెన్నిసార్లు పేరెంట్స్ తోటి మాట్లాడుతున్నాం అయినా సరే కూడా రెస్పాండ్ అవ్వట్లేదు స్టూడెంట్స్. ఇవి క్లాసెస్ మరి ఇంకా ఆన్లైన్ క్లాసెస్ అన్నీ కూడా మనకి కంప్లీట్గా వర్కింగ్ డేస్ ఇవన్నీ కూడాను. ఇంతకుముందు అయితే మనకు వర్కింగ్ డేస్ కాదు అది ఇది అని అనుకునేవారు. ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ గానే వర్కింగ్ డేస్లోకి ఇన్వాల్వ్ అయినాయి. సో ఎగ్జామినేషన్స్ కూడా మీకు ఆగస్ట్లో కూడా ఉంటాయి.
అవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని మీరు కంపల్సరీగా క్లాసెస్కి మస్ట్ అండ్ షుడ్గా అటెండ్ అవ్వండి, ఆల్ క్లాసెస్కి. మరి అందరు క్లాసెస్కి వెళ్తున్నారేమో, మరి బాటనీ క్లాస్కి మాత్రం మీరు అటెండెన్స్ తక్కువగా ఉంది. అడిగితే అక్కడ కూడా అంతే మంది వస్తున్నారండి అని అంటున్నారు. ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం అటెండెన్స్ అలానే ఉంది, సెకండ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ యొక్క అటెండెన్స్ అలానే ఉంది. మీ ప్రోగ్రెస్, మరి అటెండెన్స్ ప్రోగ్రెస్ ఏమీ ఇంప్రూవ్మెంట్ లేదు. అటెండెన్స్ ఇంప్రూవ్మెంట్ లేకపోతే మీరు స్టడీస్ కూడా మీరు అట్లానే ఉంటాయి. ఐ థింక్ కొంతమంది బుక్స్ తీసుకున్నారన్నారు, వెల్ అండ్ గుడ్. మిగతా వాళ్ళు కూడా మరి బుక్స్ కొద్దిగా గ్యాదర్ చేయండి. అసైన్మెంట్ బుక్స్ ఇక్కడే మీకు ఫిల్ అయిపోవాలి. ఏ రోజు మనం క్లాస్ చెప్పామో అన్ని అసైన్మెంట్స్ అక్కడ రావాలి. నాకు వీక్లీ మనకి 4 థియరీ అవర్స్ ఉన్నాయి, 2 ప్రాక్టికల్ అవర్స్ ఉన్నాయి, టోటల్ 6 అవర్స్. అంటే వీక్ వచ్చేటప్పటికి మీరు నాకు 6 అసైన్మెంట్స్ నాకు చూపించాలి. డైలీ క్లాసులు జరుగుతున్నాయి కాబట్టి ఆ 4 అవర్స్ కూడా మనం అసైన్మెంట్స్ కింద చూసి రాస్తారు. మీరు మేము ఏమైతే చెప్తున్నామో అక్కడ పీపీటీ వేస్తే పీపీటీ, లేకపోతే ఎక్స్ప్లెయిన్ చేసే పాయింట్స్ని మీరు ఇంపార్టెంట్ పాయింట్స్ అని చెప్పి టాపిక్ డేట్స్ వేసుకొని మీరు మెన్షన్ చేసి చూపించాలి. రైట్ మా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎవరు? రాజేశ్వరి. ఇప్పుడు వచ్చింది అమ్మాయి రాజేశ్వరి, క్లాస్ అయిపోయేటప్పుడు. మనకి ఏమీ జరగవు, క్లాసులు ఏమీ లేవులే అనుకుంటున్నారు మీరు అంతే. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అదర్వైజ్ ఐ వాంట్ టు క్లోజ్ దిస్ సెషన్. ఓకే, థ్యాంక్ యూ మా. Thank you, ma'am. ఓకే. Thank you, ma'am.